నమస్కారం, శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్లతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. హాజరైన పలువురు సీఎస్లు, పలువురు ఉన్నతాధికారులు. వైకాపా సర్కార్ స్టిక్కర్ ప్రభుత్వం విమర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నారా? ప్రశ్నించిన మంత్రి జోగి రమేష్. ప్రపంచంలోనే తెలుగువారు నెంబర్ 1గా ఉండాలనేదే నా ఆకాంక్ష. మరోమారు స్పష్టం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. జిల్లా కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, సెర్ప్ సిఇఓ ఏఎండి ఇంతియాజ్, మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైకాపా సర్కార్ స్టిక్కర్ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పురంధరేశ్వరి ఈ మేరకు మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలనని ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అంటించుకుని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవాళ వడమాల దగ్గర భూసేకరణ చేయడం జరిగింది. అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని అంటున్నారు. కానీ పట్టాల మీద ఎవరి ఫోటో ఉందండి? వారికి ఇచ్చేటువంటి కాగితం మీద ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉంటే రెండవ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ప్రజలు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి చిత్రం ఉండాలని, అంటే వెంకటేశ్వర స్వామి చిత్రం ఉండాలని, గాని జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి ఆస్తి పంపకం చేసినట్టు వారి ఫోటో అతికించుకోవటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కనుకనే మేము మొదటి నుండి చెప్తున్నాం, ఇది స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం.
అందుకనే చెప్పాను, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కదా, ఇవాళ భగవంతుడిని కూడా వదలనున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మన రాష్ట్ర అభివృద్ధికి, మన ధర్మ పరిరక్షణకి, పేదవాడి సంక్షేమానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. జనసేన పార్టీ తోటి మా పొత్తు ఉన్నది. జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు ఉన్నది అని తెలియజేసింది. ఆ తరువాత ఆ పైన విషయాలు అంటారా, అది దాని మీద దృష్టి మా కేంద్ర నాయకత్వం దాని మీద నిర్ణయం చేస్తారు. అప్పుడు మీకు రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నారా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక పథకమైనా ఉందా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మండిపడ్డారు. టీడీపీ దివాలా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం. ఆ అక్కకి, ఆ చెల్లెమ్మకి, ఆ అమ్మకి చెప్తూ ఈ 8 నెలల 7 నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం. గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రతి గడపకి వెళ్తా ఉన్నాం. భారతదేశ చరిత్ర చూసుకోండి. జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. 28 రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా, ఇదిగో మన జగనన్న నీ ఇంటికి పంపించాడు, ఇదిగో అమ్మఒడి, ఇదిగో చెయ్యొత్తు, ఇదిగో ఆసరా, ఇదిగో కాపు నేస్తం, ఇదిగో పెన్షన్, ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, పిల్లలకి చదువులు చెప్పించాం. 1 కాదు 2 కాదు, ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి. ప్రపంచంలోనే తెలుగువారు నెంబర్ 1 గా ఉండాలనేది తన ఆకాంక్షని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన టీడీపీ ఫోరం సమావేశంలో మాట్లాడారు. రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించారని చెప్పారు. అప్పట్లో ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు విజన్ 2020 అని చెప్పినప్పుడు తనను హేళన చేశారని అన్నారు. మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను. తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు. ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్గా తయారు చేయకూడదని ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే ఉండేది. అలాంటిది పోటీ పడి బెంగళూరు, హైదరాబాద్ 2 ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుగురిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలుగురిలోనే కాదు ముగ్గురులో ఒకరుంటే, దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వకారణం. నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా కానీ బయోటెక్నాలజీ కానీ ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్గా తయారైంది. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా. అందుకే ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేశాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్‌ప్రెన్యూర్గా తయారయ్యారు, స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బ్రహ్మాండంగా రాణించారు. వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తేనే ఉంటామని నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు.
జనసేనలో చేరి ఎమ్మెల్సీ వంశీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో షర్మిల చేరికపై మంత్రి స్పందించారు. దానికి దేనికి ఏం సంబంధం? ఎవరు మారుతున్నారు? ఆయనే చెప్పాడు కదా, పోటీ చేయడం కోసం మారానని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు. సీట్ ఇవ్వకపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి? నేను కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలు లేదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనూ నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు. నేను బహుశా వంశీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం రాజకీయంగా ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అనేటువంటి మాట చెప్పాను. ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అనేటువంటిది నా అభిప్రాయం. స్థానం కూడా మారబోతుంది, మంత్రికి స్థానచలనం కలగబోతుందని వార్తలు వస్తున్నాయి. అది మీరు నేను కాదు కదా నిర్ణయించేది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. నేను మొదటి నుంచి ఒకటే చెప్పాను, అమర్నాథ్ని మార్చినా అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, 175 మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజల్ని పణంగా పెట్టలేను. 30 మందో 40 మందో 50 మందో బాధపడతారని చెప్పి 5 కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితిలో నేను లేను. నాకు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడినా వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం, సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరుండో ఒకలా అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు వారు క్లియర్గా వెళ్ళిపోతున్న వాళ్ళు ఏం చెప్పారు, మాకు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము సస్పెండ్ చేసాం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఆలోచనలకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినటువంటి పార్టీ మాది. అంత బలంగా ఉన్నటువంటి పార్టీ మాది. ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో మా పార్టీకి నష్టం జరిగిపోయింది, మా పార్టీకి ఇబ్బంది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మానసికంగా కృంగిపోయారు అనేటువంటి అనుకోవడం అమాయకత్వం. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగవచ్చు, తప్పేముంది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాలి, నేను ఎందుకు ఆహ్వానించాను? నాకేం మంది అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల రాజకీయ పార్టీలు, కొన్ని వేల ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కేఏ పాల్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, ఇంకో పార్టీలో జాయిన్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. ఎక్కడైనా ఎవరెవరో ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు అనేటువంటి మాకేం సంబంధం? మేమెందుకు ఆహ్వానిస్తాం? ఎవరెళ్ళి ఎక్కడ జాయిన్ అవుతారు, మాకేంటి సంబంధం? టీడీపీ జనసేన నాయకత్వం బలోపేతం కోరుతూ జనసేన పార్టీ నగర అధికార ప్రతినిధి గయాజుద్దీన్ అలియాస్ ఐజా ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలో గురువారం ఐజా ప్రజాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. భవానీపురం మసీదు వీధి నుండి డీజే తీన్మార్ హోరులో లంబాడీ నృత్యాల ప్రదర్శనలతో వందలాది మంది మహిళలు, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి రాగా ఐజా ప్రజాయాత్ర కొనసాగింది. సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశం ఏదైతే ఈ ప్రస్తుత పాలన మనం చూస్తూ ఉన్నామో అన్ని విధాలుగా మనం ఇబ్బంది పడతా ఉన్నాము. సదుపాయాలు లేని విధంగా, అదేవిధంగా ఇంటి పట్టాలు లేని విధంగా అనేక అంశాల గురించి ఒకటని చెప్పాలంటే ఒకటని ఏం లేదు, అన్ని విషయాలతో మనం ఇబ్బంది పడతా ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి విముక్తి చెందాలంటే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సాగనంపాలా ఈ రాష్ట్రం నుంచి. అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ఐక్యతతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాబోతా ఉంది. మనం అందరికీ కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనం చూడబోతా ఉన్నాము. మరి కొన్ని నెలల్లో మనం అందరం కూడా ఐకమత్యంగా ఏకంగా అయ్యి మనం రానున్న రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని మా యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే జనసేన పార్టీ టీడీపీ నాయకులు హాజరయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీడియా సోదరులందరికీ కూడా
ప్రభుత్వం బుజ్జగింపులు మాని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు చేపడుతున్న అంగన్వాడీల దీక్ష గురువారం 17వ రోజుకు చేరుకుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలైనా పెంచాలని లేదా ధరలైనా తగ్గించాలని అన్నారు. వేతనాలు, పెన్షన్, గ్రావిటీ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని బెనిఫిట్స్ మేము అమలు చేస్తున్నాము. మీకు మేము ఫోన్లు కొనిపెట్టాము, వాటికి రీఛార్జ్ చేయిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. తర్వాత సొంత భవనాలు మేము కట్టిస్తున్నాము, అంగన్వాడీ సెంటర్లు బాగా బ్రహ్మాండంగా తయారయ్యే విధంగా మేము చేస్తున్నాము అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాము, అయ్యా మీరు సొంత భవనాలు కట్టిస్తే అందులో అంగన్వాడీ టీచర్లు వెళ్ళి కాపురాలు ఉండలేదు నాయనా, అది కేవలం అంగన్వాడీ సెంటర్ వరకే. మీరు మాకు వేతనం పెంచమని మేము అడుగుతున్నాం. మీరు సెల్ ఫోన్లు కొనిచ్చాము అని చెప్తున్నారు, అది దేనికయ్యా మీరు కొనిపెట్టింది? సెల్ ఫోన్ ఆనవంగానే మీ బొమ్మ కనపడటం కోసము, రెండోది మన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్ కోసము ఆ సెల్ ఫోన్లు ఇచ్చారు తప్ప అంగన్వాడీ టీచర్లను వాడుకోమని కాదు కదా నాన్న మీరు ఇచ్చింది. మరి మేము వచ్చిన తర్వాత జీతం బాగా పెంచాము అని చెప్తున్నారు. 4.5 సంవత్సరాలలో ధరలు ఎలా పెరిగాయి అనేది మేము అడుగుతున్నాము. మేము ఏం చెప్తున్నామంటే మీరు ధరలనైనా తగ్గించండి, మా జీతాలైనా పెంచండి. ధరలు తగ్గవు, జీతాలు పెరగవు, మా కుటుంబాలు మేము ఎలా బతకాలి అని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద 9వ రోజుకు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె చేరుకుంది. గురువారం సిఐటియు ప్రధాన కార్యదర్శి చైతన్య కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాలైన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఎల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ ఉద్యోగులు నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. వీరి సమాన పనికి సమాన వేతనం డిమాండు, రెండవది సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఉద్యోగ కల్పించాలని ప్రధానమైన కోరికలతో ఈ సమ్మె జరుగుతోంది. ఈ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉండాలి. ఈ నిర్లక్ష్య వైఖరిని సిఐటి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే విద్యా విభాగంలో కీలకమైన రంగాల్లో ఎస్ఎస్ఏ ఒకటి. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా పేద కుటుంబాలు ఇచ్చిన వాళ్ళు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు సర్వీస్ని పర్మనెంట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు తాము పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 4.25 సంవత్సరం అవుతుంది, ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చేస్తున్న పోరాటానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. మాకు ఫలితం దక్కలేదు. ఈరోజు మేము అందరూ కూడా మా యొక్క డిమాండ్ ఏమంటే, మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, రెగ్యులరైజ్ చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఈ సమ్మె విరమించాలనేసి మేము ఎస్ఎస్ఏ జేఎస్ తరఫున చిత్తూరు జిల్లా తరఫున మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సమగ్ర శిక్షలో మేము 2006 నుంచి పనిచేస్తున్నాము. దాదాపు 18 ఇయర్స్ 18 ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాము. మన సీఎం గారు 2014 నుంచి 14లో జాయిన్ అయిన వాళ్ళకే రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కాకపోతే మేము 18 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఇయర్స్ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నాము. కాకపోతే మీరు హామీ ఏమి ఇచ్చారంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని అంతనే లాగిచ్చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కానీ ఈనాటి వరకు కూడా మమ్మల్ని ఏం అనుకోలేదు. దయచేసి మీరు ఇచ్చిన హామీని, పాదయాత్రలో చెప్పిన హామీలని నెరవేర్చండి. మేము చాలామంది ఇక్కడ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నాము. ఆడవాళ్ళు కూడా తమ బిడ్డలను తీసుకొని చీకి శిబిరాల్లో కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు. మీరు నిర్వర్తించే ప్రతి ఒక్క ప్రోగ్రాం, ప్రతి ఒక్క పథకాలని, స్కీములన్నిటి ముందుండి మేము నడిపించి 100% సక్సెస్ చేస్తున్నాం. మాలాంటి వాళ్ళకి మీరు అండగా నిలబడాలి, కానీ మమ్మల్ని అసలు ఏమని కూడా అనుకోకుండా ఉన్నారు. సో దయచేసి సీఎం గారు మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల్ని, అన్ని విభాగాల వారిని, సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని చాట్బాట్ ద్వారా 200 సెల్ ఫోన్లను రికవరీ చేసుకుని బాధితులకు అప్పగించినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిఐ భాస్కర్ తెలిపారు. గురువారం చిత్తూరు ఎస్పీ బంగ్లా వద్ద ఉన్న సెంట్రల్ టైమ్ స్టేషన్లో బాధితులకు రికవరీ చేసిన 200 ఫోన్లను అప్పగించారు. ఆయన మాట్లాడుతూ 1,30,00,000 విలువ చేసే 500 సెల్ ఫోన్లను, రెండో విడతలో 80 లక్షల విలువ చేసే 300 సెల్ ఫోన్లను అందించడం జరిగిందన్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ సిఐఆర్లో సిటిజన్ తన ఇంటి వద్ద నుంచే కూడా మొబైల్ పోగొట్టుకున్న దొంగతనం జరిగినా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ సిఐఆర్లో కంప్లైంట్ చేసే ముందు 3 థింగ్స్ వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు పర్చేజ్ చేసిన మొబైల్ బిల్ ఒరిజినల్ రిసిప్ట్, రెండవది వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, మూడవది పోగొట్టుకున్న మొబైల్లో లేదా దొంగతనం జరిగిన మొబైల్లో ఏదైతే సిమ్ వాడుతున్నారో అదే సిమ్ డూప్లికేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఓటీపీ అనేది దానికి రావడం జరుగుతుంది. సో ఈ 3 ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత గూగుల్లోకి వెళ్ళి సిఐఆర్ అనేసి క్లిక్ చేస్తే అక్కడ స్టోలెన్ మొబైల్ గురించి లింక్ ఉంటుంది. అందులో డేటా మొత్తం ఫిలప్ చేయాలి. ఫిలప్ చేస్తూ ఈ పర్చేజ్ చేసిన మొబైల్ బిల్ని అప్లోడ్ చేయాలి, పోలీస్కి రాసిన కంప్లైంట్ని అప్లోడ్ చేయాలి, మూడవది ఐడెంటిటీ కార్డు లైక్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి. ఈ 3 చేసిన తర్వాత ఎక్కడైతే మొబైల్ పోయిందో ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఏదైతే వస్తుందో ఆ స్టేట్, ఆ జిల్లా, ఆ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనేది కొట్టిన తర్వాత వాళ్ళొక్క ఐడెంటిటీ రావడం జరుగుతుంది. ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్, కంప్లైంట్ సిఐఆర్ కంప్లైంట్ నెంబర్ అనేది ఎస్ఎంఎస్కి, మెయిల్కి రెండింటికి వస్తుంది. కాంగ్రెస్ సేవాదళ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు పేర్కొన్నారు. కాకినాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సేవాదళ కాకినాడలో ఆవిర్భవించడం జరిగిందని, 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ గాంధీనగర్ పార్క్ నుంచి సూర్యకళా మందిరం వరకు సేవాదళ ర్యాలీ ఉంటుందని తెలిపారు. 23 డిసెంబర్లో కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్ 38వ ప్లీనరీ సెషన్ ఇక్కడ జరగడం జరిగింది. కాకినాడ పట్టణ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం, అలాగే దేశ స్వాతంత్ర సమర పోరాట చరిత్రలో కూడా చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే విశేషం ఏమిటంటే మన కాకినాడ ప్రముఖులు, పెద్దలు, మహనీయులు మహర్షి బుల్సు సామూర్తి గారు వారి అబ్బాయి పోయినా కూడా ఆ టైంలో ఆ దుఃఖాన్ని కూడా దిగమించుకుని ఈ సభ నిర్వహణలో చాలా ప్రముఖ పాత్ర వహించారు ఆయన. అయితే ఈ సభలకి ముఖ్య విశేషం ఏమిటంటే చాలా ముఖ్యమైన తీర్మానాలు ఇక్కడ చేయడం జరిగింది. ఒకటి, అన్టచబిలిటీ నిర్మూలన అనే అంశం మీద కాంగ్రెస్ తీర్మానించింది. అలాగే సేవాదళ సంస్థ కూడా ఇక్కడ కాకినాడలో ఫార్మేషన్ జరగడం విశేషం. అయితే ఆ సభల్ని గుర్తు చేసుకుంటూ కాకినాడ పట్టణ చరిత్రలో చాలా ప్రముఖమైన ఘట్టంగా గుర్తిస్తూ కాకినాడ పెద్దలందరూ కూడా ఇవాళ రేపు కూడా ఇది చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా గాంధీ పార్క్లోని, గాంధీ భవన్లోని, తర్వాత బుల్సు సామూర్తి గారి విగ్రహం దగ్గర కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ కూడా ఇది గుర్తించి తప్పకుండా ఇది పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి. ముఖ్యంగా సేవాదళ ఫార్మేషన్ అయింది కనుక. అయితే రేపు పిసిసి అధ్యక్షుల వారు కూడా కాకినాడ రావడం, అయితే ఒక సభ నిర్వహించడం, తర్వాత బుల్సు సామూర్తి గారికి నివాళులు అర్పించడం, అలాగే గాంధీ గారికి నివాళులు అర్పించడం, తర్వాత ముఖ్యులందరూ కూడా మాట్లాడటం, ఇదంతా కూడా ప్రోగ్రాం ఉంది. అయితే నేను మీ ద్వారా మన కాకినాడ ప్రజలను కోరేది ఏమిటంటే, ఇది కాకినాడ మన దేశ స్వాతంత్ర సమర పోరాట చరిత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు మారుపేరని, తమది మాట తప్పని ప్రభుత్వంని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. వివిధ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ప్రతి ఏటా పెంచుతూ జనవరి నుంచి 3,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏదైతే పెన్షన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ 3,000 రూపాయలు అవాతాతలకు ఇచ్చే పెన్షన్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగిందో, ఇప్పటివరకు ఇస్తున్నటువంటి 2,750 రూపాయలకి అదనంగా 250 రూపాయలు కలుపుకొని పండగ వాతావరణంలో అవాతాతల ముఖంలో ఆనందం వెల్లివిరిసే విధంగా, వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించే విధంగా
3,000 రూపాయలని 1వ తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అమలు కాబడుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. 4వ దఫా జనవరి 23వ తేదీ నుంచి అక్కచెల్లెమ్మలకి ఆసరా కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రక్రియ మొదలు కాబడుతుందనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చేయూత కార్యక్రమం 4వ విడత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో అవ్వాతాతలు కానీ డోక్రా అక్కచెల్లెమ్మలు కానీ వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలు ఇస్తామనేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా రేపు ఫిబ్రవరి నెల కల్లా అన్నీ ఇచ్చేసే కార్యక్రమం చేపడుతుంది. దాని మీద వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సీఎం గారితో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.